మాట్లాడేస్తారు ఇష్టం వచ్చేట్టు. సింగరేణిలో అవినీతిపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి పనికి కాంట్రాక్టర్లకు 25% కమిషన్ తీసుకుంటున్నారని, అందులో 10% కాంగ్రెస్ పెద్దలకు వెళుతోందని కవిత ఆరోపించారు. సింగరేణిలో అవినీతిపై చర్యలు తీసుకోకపోతే సిబిఐకి ఫిర్యాదు చేయడంతో పాటు సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్న కవిత ప్రస్తుతం హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా మారారు. ఈ నేపథ్యంలో బొగ్గు గని కార్మిక సంఘం నేతలు అవినీతికి పాల్పడ్డారని, తాను వారిని వారించినా వినలేదని ఆమె ఆరోపించారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్